నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే మనం కీర నాటైతే 2 రోజులు అయిపోయింది. ఇది అయితే 3 రోజు గడుస్తుంది. చూద్దాం. మన అయితే నాటాము, మన నుంచి నిన్నకు ఒక రోజు, నిన్న నుంచి ఇప్పుడు 2 రోజులు అయితే అయిపోయింది. కాబట్టి చూద్దాం ఎన్ని రోజుల్లో మొలకొస్తాయి అనేది అయితే నాకు అయితే తెలియదు. మొలకొస్తే మీకైతే నేనైతే అప్డేట్ ఇస్తాను. చూసుకోవచ్చు. మనమైతే నిన్నైతే పురుగులు వేసాము. నత్తలు చనిపోయేకి వాసనకి అవి తింటే చచ్చిపోతాయి నత్తలు. దానికోసం అయితే మనకి ఏమన్నా నత్తలు పాడు ఉంటే చెట్టు పెరగడానికి అయితే కొరికేస్తాయి కాబట్టి చెట్లన్నీ బతికించుకుని ఇప్పుడైతే ముందే చల్లాను. లాస్ట్ టైం కూడా ఒకసారి అయితే నేను చెన్నిమూల చెట్లు అయితే పెట్టాను. చెన్నిమూల చెట్లు పెట్టి నింటే రాత్రి అయితే నాటాము 1 ఎకరా. మార్నింగ్ అయితే ఒక్క చెట్టు లేవు, మొత్తం నత్తలని ఫినిష్ అయిపోయి ఆడ 10 మొలకలు ఆడ కూడా 10 మొలకలు ఉంటే అవి తెచ్చి ఇంటికాడ అయితే నాటుకున్నాం. 15,000 20,000 అయితే లాస్ అయిపోయింది అప్పుడు. చెన్నిమూలి పూలు నాటి 1 ఎకరా నత్తలే రాదు. ఈరోజు నాటి రేపు పొద్దునే మొత్తం ఫినిష్ అయిపోయింది. అందుకే మనం ముందు జాగ్రత్త కోసం ఆల్రెడీ పంట ఉంటే అది సెకండ్ టైం పంట పెడతా అంటే పాత పంటలు 2వ పంట ఉంటే నత్తల నుంచి అయితే మనం రక్షించుకోవాల్సి ఉంటుంది పంటను. అందుకని మనమైతే నిన్నైతే వీడియో అప్లోడ్ చేశాను నత్తలకి చరమగీతం పాడాలని. ఆ వీడియో అయితే చూడండి. ఇది ప్లేలిస్ట్లో అయితే ఉంటాయి, అన్ని వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి, చూసుకోవచ్చు. మనమైతే పాత టమాటా చెట్లోనైతే ఈ కీర అయితే నాటాము. 3 రోజులకి 4 రోజులకైతే మొలక వస్తాయని చెప్పారు మనకి. అదే నాటిన 3 రోజులు పూర్తి అయిపోతాయి. అంటే మన నుంచి నిన్నకు 1 రోజు 2 రోజులు 3 రోజులు రేపు మన్నాడైతే మొలక వస్తాయి. 3 రోజుల నుంచి 4-5 రోజుల్లో అయితే పూర్తిగా మొలకలు వస్తాయి. కొన్ని మనం పెట్టిన అన్ని గింజలు అయితే బతకవు. అది మీకు తెలిసిండేది, నాకు తెలిసిండేది. ఎందుకంటే 100% జర్మినేషన్ అనేది రాదు. వస్తే 60% 70% అయితే రావచ్చు అని చెప్పారు దీంట్లో కీరలో. మళ్ళీ మనం అయితే నాటుకోవాల్సి ఉంటుంది. అవి కూడా అయితే చూద్దాం. ఇంకోసారి అప్డేట్ అనేది ఇస్తాను. ఎందుకంటే మనం కూడా ఇది ఫస్ట్ టైం అయితే కీర నాడుతున్నాం, కొత్తగా ట్రై చేస్తున్నాం. మొత్తం అందరూ టమాటా మీద పోతున్నారు అని ఇటు సైడ్ అయితే వచ్చాను. చూద్దాం మనకి లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలియదు. 50 రోజులు 35 నుంచి 40 రోజులు కటింగ్ పడుతుందన్నారు. అలాంటివన్నీ చూసుకొని కటింగ్కి అయితే చూద్దాం. పెట్టుబడి కూడా తక్కువే వస్తుందన్నారు. అవన్నీ విషయాలన్నీ నేను పంట పెట్టినాక నేనంతా మీకు అనేది అప్డేట్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ కీర పంటకు మనం కూడా కొత్తగా వచ్చాం కాబట్టి ఎవరైనా అడుక్కొని అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియోలు అయితే టమోటాది కీర అయితే వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్.